అసలు మన వైజాగ్ ఎండు చేపలు మన ఆంధ్రాలో కాదండి, ఇండియా వైడ్ చాలా ఫేమస్. అది ఎందుకు అంటున్నారో ఈ వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుద్ది. మేమెప్పుడు సెలవుల నుంచి వచ్చినా సరే, సెలవుల నుంచి వెళ్ళేసరికి మాకు ఎన్నో కాల్స్ వస్తాయి. ఎండు చేపలు తీసుకురండి, ఇది వాటిని ఏంటంటారంటే పట్టి గడిసెలో ఏదో అంటారనమాట. సంథింగ్ దాని పేర్లు కూడా నాకు కూడా తెలవదు. సో, అదంటే చాలా ఇష్టం అందరికును. సో, రేపు మేము బయలుదేరుతాం అనగా ఈ ముందు రోజు మేము ఆ ఫిషింగ్ యార్డ్‌కి వచ్చాము. ఈ ఎండు చేపలు మా ఫ్రెండ్స్ కోసం తీసుకువెళ్ళడానికని వచ్చామనమాట. ఎస్పెషల్లీ మా హస్బెండ్ ఫ్రెండ్స్ అనమాట. చాలా సార్లు అందరూ నాకు 3 కేజీస్ కావాలి, నాకు 4 కేజీస్ కావాలని చెప్పేసి, ఇదేం బిజినెస్ కాదు. ఎంతైతే కాస్ట్ అంత కాస్ట్‌కే మేము చెప్తాం అక్కడ. సో, అవి చూడడానికనేసి మన వైజాగ్ ఫిషింగ్ యార్డ్‌కి వచ్చేసాను. ఎందుకంటే కొంచెం ఫ్రెష్‌గా దొరుకుతాయని, మంచిగా దొరుకుతాయని. సో, ఏ చేపలు కావాలంటే ఆ చేపలు మేము ఎప్పుడు తీసుకోవాలనుకున్నా మన ఫిషింగ్ యార్డ్‌కే వస్తామనమాట. సో, ఇక్కడ ఎండు చేపలు మామూలు చేపలైనా చాలా బావుంటాయి. మేము నార్మల్ పచ్చి రొయ్యలు తీసుకున్నాం ఇంట్లో వండుకోవడానికి. అలాగే ఈ పొడవ చేపలుంటాయి కదా! ఆటి పేరు నాకు గుర్తు రావట్లేదు. అండ్ నార్మల్ పొడవ చేపట్లు, నెత్తళ్ళు, ఎండు రొయ్యలు ఇవన్నీ తీసుకున్నామనమాట. చూసారా ఫిషింగ్ అంటే అప్పుడప్పుడు పడుతుంది బోట్ అనమాట. ఫిష్ చాలా ఫ్రెష్‌గా ఉంది. బట్ నాకు హెల్త్ బాగోక నాకు కొంచెం ఈ ఫిష్ అనేది తినాలనిపించట్లేదు. సో, దానివల్ల మరి ఫిష్ మేమేమీ తీసుకోలేదు. కొంచెం రొయ్యలే తినాలనిపించిందని చెప్పేసి మా హస్బెండ్ తీసుకున్నారు. ఈ ఫిష్ మొత్తం రేట్ అంటే 4000 అంట. ఏంటంత కాస్ట్ అనుకున్నాను నేను. ఇదిగోండి మేము తీసుకున్న ఎండు చేపలకి ఇలా చేయిస్తారంట. నాకు తెలీదు. మా హస్బెండ్ చెప్పారు ఇలా చేస్తారని. నేను వెనక్కి తిరిగినంత వరకే నా పని. మొత్తం ఆయనే తీసుకుంటున్నారు. సో, ఈసారి నా ఫ్రెండ్స్‌కి నేను తీసుకువెళ్ళట్లేదు. ఎందుకంటే నాకు లగేజ్ ఎక్కువైపోయింది. ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసరికి మా సిస్టర్, మా అక్క వైజాగ్‌లో ఉంటదనమాట. ఎగ్ దోస వేస్తది. చాలా అంటే చాలా బా వేస్తదనమాట. నాకు చాలా ఇష్టమని చెప్పేసి వేస్తుంది. సో, మా ఇద్దరం ఒక పట్టు పట్టేసాం. చట్నీ మొత్తం అవ్వగొట్టింది నేనేని. ఎందుకంటే నేను అట్లు తక్కువ, చట్నీ ఎక్కువ తింటాను. అండ్ తీసుకొచ్చిన ఎండు చేపలు కొంచెం పచ్చిగా ఉన్నాయని చెప్పేసి మా అక్క మేడ మీద ఎండబెట్టాం. పిల్లి కొంచెం తినేసింది. మళ్ళీ చున్నీ వేసి ఎండబెట్టామనమాట. సో, మీకు ఈ ఎండు చేపలు ఇష్టమో లేదనేది కామెంట్ చేసి చెప్పండి.